ఆల్ వెల్కమ్ టు డే 2 ఆఫ్ మై వెయిట్ లాస్ జర్నీ. సో డే 2లోని నేనైతే నా ఈవినింగ్ రొటీన్ చూపిస్తున్నానండి. సో మార్నింగ్ నుంచి ఏం తీసుకున్నానని చూపించలేదు, ఎందుకంటే నార్మల్ డైలీ రొటీన్ ఫుడ్డే ఉంటుంది కాబట్టి. సో నేనైతే ఏదో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకొని వెయిట్ లాస్ అయితే అవ్వట్లేదండి. సో మనం రెగ్యులర్గా తీసుకునే టిఫిన్స్, లంచ్ ఉంటాయి కదండి, అవే తీసుకుంటాను. సో అవన్నీ కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. సో నేనైతే కొన్ని ఏవైనా హెల్దీగా తీసుకుంటున్నాను అంటే అవి చూపిస్తున్నానండి. సో హెల్దీ ఫుడ్స్, సో దట్ మీరు కూడా హెల్దీ ఫుడ్స్ ఇలాంటివి మీ రొటీన్లో యాడ్ చేసుకుంటారనేసి ఇక్కడ నేనైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టుకున్నా కదా. సో ఆ డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా మిల్క్ వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. సో ఆల్టర్నేట్ మనం టీ తాగుతాం కదా, సో ఆ టీకి ఆల్టర్నేట్గా ఇలాంటి డ్రింక్స్, మిల్క్ మనం తీసుకుంటే చాలా మంచిది స్కిన్కి, హెయిర్కి. సో మనం ఎంత జంక్ ఫుడ్ ఎలాంటివైనా తిని మనం ఇలా హెల్దీ కొన్ని ఐటమ్స్ అయినా మన డైలీలో యాడ్ చేసుకుంటే చాలా మంచిది. సో ఇంకా నా డిన్నర్ రెసిపీ నేను ఇక్కడ చూపిస్తున్నాను. డిన్నర్లో సలాడ్స్ తీసుకుంటే చాలా మంచిదండి వెయిట్ లాస్కి. సో ఇవన్నీ శనగలు మనకి దొరుకుతాయి ఇలా. సో అవన్నీ నానబెట్టుకొని బాయిల్ చేసుకోండి. సో బాయిల్ చేసుకున్నాక మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏ ఉన్నా అవి వేసుకోండి. సో క్యారెట్, బీట్రూట్ జనరల్గా వేసుకుంటాం. కుకుంబర్ ఉంటే అది వేసుకోండి. ఆనియన్, టొమాటో వేసుకోండి. సో ఇవన్నీ పచ్చిగా ఉంటాయి కాబట్టి మనకి ఫుల్గా అనిపించుతుంది. సో మనకి ఎక్కువగా మనం బాగానే తిన్నాం, ఫైబర్ రిచ్ కూడా కదా. సో మనం ఫుల్గా తిన్నాము, బాగుంటుంది కూడా క్రంచీగా. సో ఇవేం తినలేని ఫుడ్స్ ఏం కావండి. సో మనం బాయిల్ చేసుకొని ఇలా సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసుకోండి కారం బదులుగా. ఇంకా లెమన్ పిండుకొని సో మనం ఇది ఎంజాయ్ చేయొచ్చు మన డిన్నర్లో. సో ఇలా పెట్టేసుకుంటే ఎంతైనా తిన్నా ఏం కాదండి. సో మనకి చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది. ఇంకా స్టమక్ కూడా ఎక్కువగా తినేసినట్టు ఏం బరువుగా ఉండదు. సో చాలా మంచి ఆప్షన్ ఇది డిన్నర్లో. సో వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు ఇది ఒక్కటి తీసుకుంటే నైట్ టైమ్. మంచి హెల్దీ సలాడ్ కూడా. సో నెక్స్ట్ నేనైతే ఇక్కడ జున్ను ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో జున్ను పాలైతే మాకు పాలతను ఇచ్చారు. సో ఇవి ఆవు పాలు, సో ఆవు జున్ను పాలండి. సో ఇదైతే నేను జున్ను చేద్దామని ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో జున్ను పాల్లోని మిల్క్ వేసుకుంటున్నానండి కొద్దిగా. సో అందరూ మిల్క్ కలుపుతున్నారనేసి నేను కూడా మిల్క్ కొద్దిగా కలిపాను. సో అవి అంత థిక్గా లేవు, అయినా కూడా మిల్క్ కలిపాను. జున్ను పాలు ఉంటే జున్ను చేసుకోవడం చాలా ఈజీ అండి. సో నాకైతే అక్కడ 2 గ్లాసెస్ మిల్క్, జున్ను పాలు ఉంటే 1.5 గ్లాస్ మిల్క్ అయితే నార్మల్ మిల్క్ వేసుకున్నాను. ఇలా జాగరీ మనకి దొరుకుతుంది కదా, కుండ జాగరీ. సో ఆ జాగరీ తీసుకొని శుభ్రంగా గ్రేట్ చేసేసుకొని ఇంకా అందులో కలిపేసుకోవడమేనండి. సో కలుపుకొని ఇలాచీ పౌడర్, సో నేనైతే ఇలా గ్రేట్ చేసేసుకున్నాను, చక్కగా వచ్చేసింది. ఇంకా ఆ గ్రేట్ చేసిన బెల్లంనేమో వేసేసుకున్నాను. అందులో వేసుకొని శుభ్రంగా కరిగిపోయిన తర్వాత ఇలాచీ మనం శుభ్రంగా దంచుకొని ఇంకా పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటే ఇంకా బాయిల్ చేయడానికి పెట్టేస్తే మనం ఇడ్లీ బాయిల్ చేసుకుంటాం కదా, సేమ్ ప్రాసెస్లో అలా పెట్టేసుకుంటే చాలా టేస్టీ జున్ను మనకి తయారవుతుంది. సో ఎవరైనా చేసేయగలరు, మిల్క్ బాగుండాలి. సో మిల్క్ బాగుంటే జున్ను కూడా చాలా బాగా వస్తుంది. ఇన్స్టెంట్ జున్ను పౌడర్ బెస్ట్ అండి. సో జున్ను తినాలంటే ఇన్స్టెంట్గా ఉంటాం కదా. సో ఆ జున్ను పౌడర్ అయితే చాలా బెస్ట్. అందరికీ ఎప్పుడు ఈ పాలు దొరకవు కదా. నా జున్ను చూడండి ఎలా వచ్చిందో, ఇలా కొద్దిగా థిక్గా అయితే రాలేదండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.